కట్టేసి ఆన్లైన్ లోపల క్లాసులు చెప్పడం, వాళ్ళకు విద్యావేత్త లోపల వాడు ఎక్కడ కూడా గాడి తప్పకుండా ఆన్లైన్ ఫోన్ల ద్వారా వాళ్ళకు పాఠాలు నేర్పించడం రకరకాలుగా జరుగుతున్నాయి. అలాంటి దాంట్లో మీరు ఆ పిల్లలను ఎంగేజ్ చేసినట్లయితే వాళ్ళు కంటిన్యూగా ఒక ఎక్స్ట్రా కరికులం లోపల వాళ్ళు ఎక్స్ట్రా నాలెడ్జ్ సంపాదించుకునే అవకాశం వాళ్ళకు. అదేవిధంగా నిన్న మాకు జరిగినటువంటి కలెక్టర్ డిఓసార్ గారి మీటింగ్ లోపల చెప్పడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ లోపల ఇవాళ నుంచి స్కూల్ అయిపోతుంది, రేపటి నుంచి ఒక ప్లాన్ చేయండి, మండల లోపల ఒక 2-3 క్యాంపులు పెట్టండి. ఒక నెల రోజుల క్యాంపులు, 15 రోజులు లేకుంటే నెల రోజుల క్యాంపులు పెట్టండి. ఆ క్యాంపు లోపల కంప్యూటర్ కానీ, ఆర్ట్స్ కానీ, డ్రాయింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, ఎడ్యుకేషన్ నేర్చుకోవడం కానీ అలాంటివి కొన్ని మీరు పెట్టండి అని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశానుసారంగా మన మండలం లోపల చదువుతున్నటువంటి విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, మోడల్ స్కూల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, దాని తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కూడా కావచ్చు, ఏ విద్యార్థులైనా సరే ఒక 150 నుంచి 200 మంది విద్యార్థులను మీరు జమ చేయండి. వాళ్లకు ఒక విద్యార్థికి 100 రూపాయలు చొప్పున వాళ్ళకు స్నాక్స్ కానీ, వాటర్స్ కానీ, వాళ్ళకు ఆడుకోవడానికి గేమ్స్ ఒక టీచర్స్ అలాట్మెంట్ చేయడం అలాంటి కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాము. అది దాని యొక్క విధి విధానాలు ఇవన్నీ వస్తుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా అలాంటి క్యాంప్ లోపల పిల్లలను పంపించి వాళ్ళ యొక్క నైపుణ్యానికి మీరు మంచి మార్గం లోపల వాళ్ళు ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ నాలెడ్జ్ సంపాదించుకోవాలని ఒక అవకాశం మీరు ఇస్తారని ఇక్కడనే హరిజన్వాడ ప్రైమరీ స్కూల్ లోపల క్యాంప్ పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ లోకల్లో ఉండేటటువంటి విద్యార్థులు 8 గంటల నుంచి 11-12:30 వరకు మీరు రావచ్చు. మీకు ఆటలంటే ఆటలు, పాటలంటే పాటలు, డ్రాయింగ్ అంటే డ్రాయింగ్, దాని తర్వాత కుటుంబ విషయాలు అట్లా 2-3 కరికులమ్స్ ఏదైతే 2-3 యాక్టివిటీస్ తయారు చేసుకుని ఆ టీచర్లను అలాట్మెంట్ చేసేసి మీకు నేర్పించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా డైరెక్ట్గా మీరు అక్కడికి రావచ్చు. ఒక విషయం అదేవిధంగా మీరు మీ పక్క వాళ్ళని ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని చేయండి. మీరు ప్రైవేట్ కూడా వచ్చి మంచిగా ఆడుకొని నేర్చుకొని డ్రాయింగ్ కానీ ఇంకా కుటుంబేషన్ కానీ ఆడుకోవడానికి ఎక్కువగా అధికారులు అవి బాగుంటాయి కాబట్టి అవి కూడా నేర్చేయడం జరుగుతుంది, గేమ్స్ పెట్టడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం లోపల వచ్చి మీరు కూడా ఈ 4 రోజుల పాటు మీరు నేర్చుకోవచ్చు. మన దగ్గర పైసలు 4,000, 5,000, 10,000 గంటనే బయట క్యాంపులో పంపించాలంటే పైసలు ఇక్కడ పైసలు అవసరం లేదు. వాళ్ళకు స్నాక్స్, వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించి ఇక్కడ మేమే పెడుతున్నాం కాబట్టి కంపల్సరీగా మీరు అక్కడికి పంపించి మీరు ఆ పిల్లలకు ఏదైతే ఫ్రీగా ఒక అవగాహన బయట తిరగకుండా ఒక దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకు మేము కూడా హోంవర్క్ ఏమైతే చేయాలో వాళ్ళు కూడా ఇంటికాడ నేర్చుకొని డ్రాయింగ్ చేసుకొని అలాంటివి హోంవర్క్ కూడా ఇస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని పేరెంట్స్ కూడా మీ విద్యార్థుల పట్ల మీరు ఏదో ఆశామాసిగా అనుకోకుండా డైలీ కంపల్సరీగా మీ విద్యార్థులను మీరు కనిపెట్టుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక లోపల, వాళ్ళు చేసే యాక్టివిటీస్ లోపల ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి వాళ్ళ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి మనం అందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా పేరెంట్స్ ఒక మనవి, ఎట్టి పరిస్థితి లోపల ఆన్లైన్ క్లాసులు ఫోన్ లోపల నడుస్తున్నాయని మీకు ఉంటేనే వాళ్ళకు ఫోన్లు ఇవ్వండి. లేని పక్షం లోపల ఎట్టి పరిస్థితి లోపల వాళ్ళకు ఫోన్లకు చాలా దూరంగా ఉంచండి. మీరు ఫోన్లకు ఒక్కొక్క టాలెంట్ కలిగినటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను పూర్తిగా నాశనం చేసి పెట్టిన ఫోన్లు. కాబట్టి పేరెంట్లు ఆ ఫోన్లు ఇచ్చే క్రమంలో వాళ్ళే పిల్లలకి ఫోన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి కూడా ఎట్టి పరిస్థితి లోపల ఇవ్వకుండా ఈ విద్యార్థులను ఆరోగ్యం పట్ల కొద్దిగా దృష్టి ఉంచుకొని మంచి మార్గం లోపల పిల్లలను తయారు చేయడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కృషి చేశారని ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తాళం వేసుకొని తాళము చెవి మనము ఎక్కడ మన భద్రంగా పెట్టుకొని వెళ్ళిపోతాం. ఆ తాళంను మనం ఇంటి డోర్ తీయాలంటే ఏం కావాలి? తాళం కావాలి.
ఆ తాళం లేకపోతే డోర్ తీయలేము అంటుంది. అదే విద్యార్థులు వారి యొక్క పాఠశాల లోపల చదువుకుంటున్నారంటే వాళ్ళ లక్ష్యము ఏం కావాలనో అది కావడానికి ఈ విద్య అనేటువంటిది కంపల్సరీ అవసరము. తాళం తీయడానికి తాళం చెవి ఎంత ఉపయోగపడుతుందో మన భవిష్యత్ లోపల మనం ఎదగడానికి విద్య అంత తోడ్పడుతుంది అనేటువంటిది ఆమె కాన్సెప్ట్. చిన్న మాట, ఇక దానికంటే ఇక ఎక్కువగా మాట్లాడే అవసరం కూడా లేదు. థ్యాంక్ యూ అమ్మ, మంచి సందేశం ఇచ్చింది. విద్యార్థి మీకు కూడా తెలిసిందా? కాబట్టి మీరు కూడా ఇప్పటి నుంచే ఆ తాళము చెవి ఇవి రెండు ఆలోచన చేసుకోవాలి మీరు. అంటే మీ భవిష్యత్తులో మీ లక్ష్యము డిసైడ్ కావాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ అక్షిత. We got 920 out of 100. Akshita, claps everyone. పేరెంట్స్ ఇంతకుముందు తీసుకున్నటువంటి విద్యార్థులు వాళ్ళందరూ ఎంపీసీ, వాళ్ళ లక్ష్యము గోల్, వాళ్ళ కర్తవ్యం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనేటువంటిది వాళ్ళ గోల్ ఎంపీసీ వాళ్ళు. ఇప్పుడు వచ్చేటటువంటి అమ్మాయి బైపీసీ లోపల ఒక మాట, ఆమెతోని కూడా బైపీసీ లోపల టాపర్ కాబట్టి ఆమె మాట లోపల మనం ఒకటి విందాం. ఆమె యొక్క గోల్ ఏంటిది ఏంటి అనేటువంటిది. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ Good morning. మాకు సపోర్ట్ చేసిన టీచర్స్ వాళ్ళకి, సార్ వాళ్ళకి, అందరికి చాలా థ్యాంక్స్. ఏం కావాలనుకుంటున్నావు? మై గోల్ ఈస్ డాక్టర్. ఆమె బైపీసీ తీసుకున్నది కాబట్టి డాక్టర్ కావాలనుకుంటుంది. ఏం పేరు? అక్షిత, నువ్వు డాక్టర్ కావాలి అని అనుకుంటున్నావు కాబట్టి నేను ఇప్పుడు ఈ స్టేజ్ ముఖంగా మీ పేరెంట్స్ వచ్చినా రాలే, సరే రాకుండా నువ్వు ఉన్నావు కాబట్టి పేరెంట్స్లకు నువ్వు ఇంత అధైర్యంగా ఉండి ధైర్యంగా మాట్లాడలేకపోతున్నావు అంటే భవిష్యత్ లోపల డాక్టర్ అయి ఒక ఆపరేషన్ చేయాలి, కడుపును కోసి ఆపరేషన్ చేయాలి, గుండె ఆపరేషన్ కానీ దాని తర్వాత రకరకాల ఆపరేషన్ చేయాలనుకుంటే మరి ఇంత భయపడితే రేపు ఎట్లా కోస్తావమ్మా? ఏం అవసరం లేదు, ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు, మాటలు అవే వస్తాయి. మనం ధైర్యంగా ఉండాలి, అందరూ కూడా ధైర్యం రావాలి. ఇక్కడ వచ్చి మాట్లాడే ధైర్యము మీరు తెచ్చుకున్నట్లయితే భవిష్యత్తులో ఎక్కడైనా కానీ, నేను కూడా అట్లనే ఉంటామా, నేను చాలా భయం ఉండే కానీ రాను నేను ఇంకా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. కాబట్టి ఫ్యూచర్లో బాగా గుర్తుపెట్టుకో, ఎక్కడైనా కానీ ధైర్యంగా ఉండాలి, నలుగురిని కొట్టే దిశగా మనం తయారు కావాలి. థ్యాంక్ యూ అమ్మా, నువ్వు మంచిగా డాక్టర్ కావాలి. మళ్ళీ 3 years తర్వాత నేను మళ్ళీ మీరు ఎక్కడ ఉంటారేమో నేను ఇక్కడ రిపోర్ట్ తీసుకొని చూస్తా, అక్షిత డాక్టర్ అయిందా లేకపోతే ఏమైందా అని అడుగుతా. ఓకే, థ్యాంక్ యూ. Claps everyone. One more goal from Bike sir. He got 901 out of 1000. Next, Buddha Vaishnavi of CEC. Buddha Vaishnavi. ఎవ్రీవన్, అందరు పేరెంట్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ తోటి కంపేర్ చేస్తారు. అట్లా చేయొద్దని అనుకుంటున్నా, ఎందుకంటే స్టూడెంట్స్ మన పేరెంట్స్ అది తిడుతురు, మళ్ళీ రిలేటివ్స్ కూడా తిడతారని సూసైడ్ చేసుకునే చాయిసెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చాలా పేరెంట్స్ కాబట్టి ఎవరిని స్టూడెంట్స్ని స్ట్రెస్ పెట్టకండి. చదివిలో స్టడీ అందరికీ ఎంత నాలెడ్జ్ ఉందో అంతే వస్తుంది. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నిజంగా వాస్తవం అది కూడా పాప చెప్పినటువంటి తక్కువ మార్కులు వచ్చినా మనము పెద్ద పెద్ద నాయకులను తీసుకోవచ్చు. ఎవరెవరిని? వివేకానందని తీసుకోవచ్చు, దాని తర్వాత అంబేద్కర్ను తీసుకోవచ్చు,
మహాత్మా గాంధీని తీసుకోవచ్చు. వాళ్ళు గవర్నమెంట్ పాఠశాలల లోపలనే చాలా వెనుకబడినటువంటి విద్యార్థులు వాళ్ళు పాఠశాలలో. కానీ ఇప్పుడు వాళ్ళను మనం పూజించుకుంటున్నాం. అప్పుడే వాళ్ళ పేరు వీళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి ఎందుకు అని వాళ్ళు పాఠశాల లోపల బంద్ చేసి ఉండింటే వాళ్ళని ఇప్పుడు మనం పూజించుకుంటుంటేమా, లేకుంటే వాళ్ళ పేర్లు తీయకుంటే. కాబట్టి ఏ పేరెంట్స్ అయినా కానీ తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వచ్చినా పక్క వానితోని పోల్చుకుండా వచ్చినటువంటి మార్క్స్ మన పిల్లలకు చాలా గొప్పగా ఇంకా భవిష్యత్ లోపల నువ్వు ఇంకా ఎదుగుతావు. మనము బంతి ఉంటుంది, బాల్స్ కదా మీకు, ఎంత బలంతో కొడితే అంత పైకి లేస్తుంది, ఎంత స్లోగా కొడితే ఆడనే ఉంటుంది. సరే స్లోగా కొట్టినాము ఆడనే ఉంటుంది అని ఆడనే ఉంచకూడదు, దాన్ని ఇంకా బలం పెంచాలి. బలం పెంచి పైకి ఎదిగేటట్లు చేయాలి. థ్యాంక్ యూ అమ్మా, మంచిగా, వెరీ గుడ్. నెక్స్ట్ మహేశ్వరియన్, ఏ మహేశ్వరియన్, ఎం మహేశ్వరి. ఇప్పుడు మహేశ్వరి ఆమె సిఈసి గ్రూప్ తీసుకున్నది. ఈ సిఈసి అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. అంటే దీని నుంచి వీళ్ళ గోల్ ఏంటి అంటే వాళ్ళు 10th క్లాస్ లోపలనే వెళ్ళినప్పుడు సిఈసి గ్రూప్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు అప్పుడే అనుకున్నారు ఏంటంటే నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మేనేజర్ కావాలని అనుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, అది కాదు, ఇండియా బ్యాంకుకు మేనేజర్ కావాలి. ఓకేనా? మాకు మంచి లోన్లు ఇవ్వాలి, ఇక్కడ ప్రజలకు ఉపయోగపడాలి, బ్యాంక్ మేనేజర్ అయ్యి. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ ధన్యవాదాలు. పేరెంట్స్కు, విద్యార్థులకు, టీచర్స్కు అందరికీ కూడా. All the students of first year come to the dais, and particularly Lavanya and parents come forward to receive the felicitation. గుడ్. ఫస్ట్ ఇయర్ లోపల టాపర్ ఎంత మార్కులు? 417. ఎంతకు? 440కి 417. చాలా హై మార్కులు. సెకండ్ ఇయర్ లోపల అదే విధంగా 980, 990 మార్క్స్ వరకు తెచ్చుకునే విధంగా ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా, ఉంటుందా మేడం? ఏ దాంట్లో అయితే తక్కువ వచ్చిందో ఆ దాంట్లో లోపల కంపల్సరీగా ఇంప్రూవ్మెంట్, మళ్ళీ ఫీజు కట్టు, మళ్ళీ ఎగ్జామ్ రాయి. ఫస్ట్ ఇయర్ చేయి. ఎక్కువ వస్తే అవి కౌంట్ అవుతుంది, లేకపోతే ఫెయిల్ అయినా కానీ ఏ మార్క్స్ ఉంటాయి, ఇవే మార్క్స్ ఉంటాయి. నేను ఫెయిల్ అవుతా అనేటువంటిది ఆలోచన పెట్టుకోకూడదు. కాబట్టి మంచి ఆలోచన, డాక్టర్ అవుతుందంట, డాక్టర్ చేపియాలి, భవిష్యత్ లోపల బాగా చేయాలి. ఇప్పుడు మా ఇంతమంది ముందర మీ వాగ్దానం డాక్టర్ చదివించాలని కోరుకుంటున్నాను. తల్లిదండ్రులు వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ చదివియాలి. దాని ఖర్చు ఎంత అవుతుందో తెలుసా మీకు? 1 కోటి రూపాయలు అవుతుంది. 1 కోటి రూపాయలు అవుతుంది. ఫ్రీ సీట్ సంపాదించాలి, గవర్నమెంట్ యొక్క ఫ్రీ సీట్ సంపాదించాలి. మనం పైసలు కట్టి చదవాలంటే 1 కోటి రూపాయలు కావాలి డాక్టర్కు. అదే కోటి గవర్నమెంట్ సీట్ కొట్టుకున్నావు అనుకో, 1 కోటి రూపాయలు మీ అమ్మ నాయన స్టార్టింగ్ లోనే ఇచ్చినట్లు అవుతావు. అది మైండ్ లో పెట్టుకుని ఉండాలి. ఆల్ ది బెస్ట్. ఆల్ విద్యార్థులు అందరూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మీ గోల్ వైపే ఉండాలి. థ్యాంక్ యూ. చాలా మంచి ఆలోచన, కంటిన్యూ చేయండి. ఆడపిల్ల అని మళ్ళీ ఇంట్లో కూర్చుని పెట్టకండి, ఎంత చదివితే అంత చదివియండి.
సోదమ్మ ఇక్కడ ఏమైందమ్మా నీ సమస్య ఏంటో చెప్పు. మా పాపని ఏ స్కూల్లో చేర్పించాలన్నదే మా పెద్ద సమస్య. దానికి అంత భయపడాల్సిన అవసరం ఏంటమ్మా? మన మండల్లోనే ఆదర్శ పాఠశాల ఉంది కదూ. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యం గారు, దయగల తల్లి సత్యం గారు గొప్ప విద్యని అందిస్తున్నారు కదా తల్లి. నాకు ఈ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సరే. నా సమస్య మా పాపని ఏ స్కూల్లో చేర్పించాలని నాకు పెద్ద సమస్య. దానికి అంత భయపడాల్సిన అవసరం ఏంటి తల్లి? మన మండల్లోనే ఆదర్శ పాఠశాల ఉంది కదా. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు దయగల తల్లి సత్యం గారు చక్కని విద్యను అందిస్తున్నారు. ఆ పాఠశాలలో అన్ని ఉచిత సౌకర్యాలు ఉన్నాయి. ఆట స్థలం, కంప్యూటర్, డిజిటల్ బోర్డ్, డైనింగ్ హాల్, ల్యాబ్ ఇలా ఎన్నో ఉన్నాయి. నేను చెప్పినట్టుగా నీ బిడ్డను ఆదర్శ పాఠశాలలో చేర్పించు. తానొక పోలీసో, డాక్టరో, కలెక్టరో అయ్యి మిగతా పిల్లలందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. మాకు ఈ సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సరే, నేను పోయేస్తాను. Now it's story time. I invite Vanshika of 8th to perform a Burra Katha. Please welcome her to the dais to deliver a speech. Please give her a big round of applause. Good afternoon. It's better, but I want more. Good afternoon. Wow, super. Give a big round of applause for yourself. మీకు మీరే క్లాస్ కొట్టాలి గట్టిగా. Do you want one more Maja? Okay, it's good. Once again, good afternoon one and all. You have enjoyed a lot. So, ఈ అకాడమిక్ ఇయర్ మొత్తానికి కూడా లాస్ట్ రోజు అయినప్పటికీ ఫస్ట్ టైం మన కళాశాల మరియు పాఠశాలకు చాలా ఎంతో ఎంతూజియాస్టిక్గా మీ పేరెంట్స్ మీ యొక్క పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చిన పేరెంట్స్ అందరికీ మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడతాం. ఇప్పుడు మన స్కూల్ వరకు వినొస్తుంది, షాబాద్ వినబడాలి. 1 2 1 2 3 గుడ్. సో మనం ఈరోజు ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జ్గా 2015లో స్టార్ట్ అయినటువంటి మన మోడల్ స్కూల్లో 2025 అప్రాక్సిమేట్గా ఒక 10 సంవత్సరాల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా అంటే రెగ్యులర్ టీచర్లతోని, ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని, కాస్ట్యూమ్స్తో ఒక మంచి ప్రోగ్రాం నిర్వహించాలనే సదుచయంతో తలపెట్టినటువంటి ప్రోగ్రాంకి ఎంతో వాళ్ళ యొక్క అమూల్యమైన టైంను వెచ్చించి వచ్చినటువంటి పేరెంట్స్కి మరియు మా పాఠశాల విద్యార్థులకి, మా ఉపాధ్యాయ బృందానికి మరొక్కసారి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ఈ యాన్యువల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకు మనం ఈ యాన్యువల్ డే చేసుకుంటున్నాం, అకాడమిక్స్ అన్నీ కూడా మిగతా ప్రోగ్రాంలో చేసుకున్నాం, నాన్ అకాడమిక్ ఏవైతే ఉన్నాయో ఐడియాస్ షేర్ చేసుకోవడం కానీ, లేకపోతే మన టాలెంట్స్ని మన షోకేస్ చేయడం కానీ,
ఇన్బిల్ట్ గా ఉన్నటువంటి మన టాలెంట్స్ అందరినీ కూడా అందరికి చెప్పడమే చేయడానికి ఒక మంచి అద్భుతమైన అవకాశం. అది ఈ రోజు చివరి పనిదినం అయినటువంటి ఈ రోజు మనం నిర్వహించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరిని చూస్తుంటే కూడా ఈ ఎనర్జీ ఇంకా చాలా బాగుంది. ముందు ముందు మనం ఇంకా ఈ ప్రోగ్రామ్ ఇంకా పెద్ద ఎత్తున చేసుకుందాం. సో సమ్మర్ హాలిడేస్ కి సంబంధించి చాలా మంది పేరెంట్స్ వచ్చారు కాబట్టి నాన్న ఒక 2 minutes నేను పేరెంట్స్ తో మాట్లాడితే మీరు కోఆపరేట్ చేస్తే మాట్లాడాలా వద్దా? ఐ నీడ్ యువర్ అటెన్షన్. రైట్. సో అప్రాక్సిమేట్ గా ఏప్రిల్ 24th నుంచి జూన్ 11th వరకు మీకు పిల్లలకు హాలిడేస్ ఉన్నాయి. ఈ హాలిడేస్ లో పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే ఒక 50-60 వేలు పెట్టి బైజూస్ అని తర్వాత వేరే వేరే డిఫరెంట్ టైమ్స్ అని అలాంటి వాళ్ళు 40-50 వేలు పెట్టి ఒక యాప్ తీసుకొని దాంట్లో పిల్లలకు లెర్నింగ్ నేర్చుకోవడానికి కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. అలాంటి ప్రోగ్రామే మన దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీ ఖాన్ అకాడమీ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అసోసియేషన్తో ఒక 50,000 విలువైనటువంటి ఫ్రీ లెర్నింగ్ కోర్స్, బ్రిడ్జ్ కోర్స్, ఎవరైతే 6th నుంచి 7th పోతున్నారో, 7th నుంచి 8th పోతున్నారో, 8th నుంచి 9th నుంచి 10th పోయే పిల్లలందరికీ సంబంధించి ఏ క్లాసుకు సంబంధించిన కోర్సు ఆ క్లాస్కు బ్రిడ్జ్ కోర్సు, తర్వాత నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన కోర్సులన్నీ కూడా ఆన్లైన్లో ప్రతి పిల్లవానికి వాళ్ళకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లలో మీకు పంపించడం జరుగుతుంది. నిన్ననే కొంతమంది టీచర్లు పంపించారు. అవి ఇంకేమైనా కాకపోతే మేము మళ్ళీ పంపిస్తాము. ఈ సమ్మర్లో ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనం ఈ ఖాన్ అకాడమీ యూజ్ చేసి మామూలుగా హోంవర్క్ రాసుకొని రండి, లేకపోతే ఈ డ్రాయింగ్ చేసుకొని రండి అనే దానికన్నా ఈ 21st సెంచరీలో టెక్నాలజీ యూజ్ చేయకుండా చదివితే అంత ఎఫెక్టివ్గా ఉండదని చెప్పి ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని యూజ్ చేసి ఖాన్ అకాడమీ వాళ్ళు మనందరికీ కూడా మన స్కూల్లో చదివే 660 మంది పిల్లలందరికీ కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరికి 50,000 చొప్పున ఖర్చు అయ్యే ఫ్రీ కోర్సుని అందుబాటులోకి తీసుకొచ్చాము. కాబట్టి ఈ కోర్స్ అంతటి కూడా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ మేము పిల్లలకి ఇచ్చాము, గ్రూప్లో పెడతాము. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మళ్ళీ మీ క్లాస్ టీచర్ని సంప్రదించండి. పేరెంట్స్కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ దానికి సంబంధించి రోజు అట్లీస్ట్ ఒక 1 hour లేదా ½ an hour ఫోన్ ఇస్తే సరిపోతుంది. సార్ మీరు కోర్సు చెప్పారు మరి దానికోసం మేము ఫోన్ అడుగుతున్నారని కాకుండా రోజు ఒక ½ an hour ఇస్తే సరిపోతుంది. చేసిండ్రా చేయలేదని వాళ్ళు ఏ రోజు ఏ టైంలో ఫోన్ ఓపెన్ చేశారు, ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు, అది చేస్తే కరెక్ట్ చేశారా తప్పు చేశారా, ప్రతి ఒక్కటి కూడా మా టీచర్ లెవెల్లో మానిటరింగ్ జరుగుతుంది. అలానే టీచర్ లెవెల్లో ఎంతమంది టీచర్స్ మానిటర్ చేశారు, ఎంతమంది పిల్లలు అయ్యారు, అది మొత్తం కూడా మళ్ళీ ప్రిన్సిపల్ మేడం లెవెల్లో ఎంతమంది టీచర్ ఈరోజు ఎంతమందిని చూసారా అని అంతే కూడా మానిటరింగ్ జరుగుతుంది. ఇంకా స్టేట్ లెవెల్లో మండల్ లెవెల్లో కూడా ఇదంతా మానిటర్ జరుగుతుంది. కాబట్టి పిల్లలంతా కూడా ఈ ఖాన్ అకాడమీకి సంబంధించిన ఈ యాప్ని బాగా యూజ్ చేసుకొని ఈ సమ్మర్ హాలిడేస్ని బాగా నాలెడ్జ్ పెంచుకోవడానికి కోసం యూజ్ చేసుకోవాలని చెప్పి పేరెంట్స్కు అదేవిధంగా టీచర్స్కి మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. దీంతోపాటు మన మోడల్ స్కూల్లో 6th క్లాస్లో జాయిన్ కావాలంటే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ 27th రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది. మన కాలేజ్ మన స్కూల్లోనే ఉంటుంది. ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు మాత్రమే ఆ రోజు మార్నింగ్ 6th క్లాస్ వరకు ఎగ్జామ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్లో 7th, 8th, 9th, 10th క్లాస్ వాళ్ళకి లెఫ్ట్ ఓవర్ సీట్లకు కిందటువంటి సీట్లకు మధ్యాహ్నం ఉంటుంది. కాబట్టి దీన్ని గమనించి ఈ ఎగ్జామ్కి అటెండ్ కాండి. ఈ ఫ్రీ కోర్స్ ఏదైతే ఉందో దీన్ని కూడా కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి. అలానే మనం ఛాలెంజింగ్గా చెప్పొచ్చు, మన రాష్ట్ర కళాశాలలో లేనటువంటి డిజిటల్ క్లాస్ రూమ్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఆన్లైన్ క్లాసులో చూపించడానికి కోసం మన ఒక థియేటర్లో సినిమా చూసి ఎంత పెద్దగా ఉంటుందో అలాంటి స్క్రీన్లతోని మన పాఠశాలలో క్లాసులు రన్ అవుతున్నాయి. ఆల్రెడీ మన దగ్గర ఒక 2 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి ఒక 4 days బ్యాక్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక 10 కంప్యూటర్స్ కూడా వచ్చాయి. కాబట్టి చాలా రకాల పాటు రీసెంట్ గానే మనకి మేడం ఆల్రెడీ చెప్పారు, పిఎంశ్రీ స్కూళ్ళ కింద అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ఒక 25 లక్షలతో అటల్ థింకరింగ్ ల్యాబ్ ఒకటి ఎస్టాబ్లిష్
ఎస్టాబ్లిష్ కాబోతుంది. దానికి సంబంధించిన ప్రైమరీ మెటీరియల్ ఆల్రెడీ వచ్చేసింది. దానికి ఒక రూమ్ అలాట్ చేసాం, కొంచెం మెటీరియల్ కూడా వచ్చింది. అటల్ థింకరింగ్ ల్యాబ్ ఏం చేశారు సార్ అంటే, పిల్లలు ఎంత చదివినా దానికి అర్థం ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బుక్లో ఏదైతే చదువుతున్నారో దానికి చదువులనిచ్చు సరస్వతి తల్లి చల్లగా చూడవమ్మా, సిరులనిచ్చడి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా, శత్రు వినాశనము చేసేడి దుర్గాదేవునివమ్మా, దేవనందనాన తరిపిద్దాం తరిద్దాం. అక్క ఈ రోజు ఏ కథ చెప్తున్నావు? ఏదో కాదురా, నల మహారాజు కదా, పాండవులు కౌరవుల కదా, మరాఠీల కదా, రామ కథ, లవకుశల కదా, సీతమ్మ కష్టాలు. ఏందక్క ఈ కథలు పాత గాథాలు అయిపోయినాయి, కొత్త కథ చెప్పక్క. ఏందిరా పాత అంటే రోతగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పల్లాలు, బంగారు గొలుసులు అన్ని తీసి బయటికి వాడేసావా? ప్రతి వాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. పాతలేందే కొత్త కదరా తిక్క సన్నాసి. ఇప్పుడు కొత్త కొత్త నడుస్తున్నారు, కానీ ఈ కొత్త అంతా పాతలో నుంచే కదరా పుట్టింది. అరే ఇప్పుడు నేనేమన్నా కరెంట్ షాక్ తగినట్టు కాకి లెక్క అట్లా ఆడుస్తున్నా, పాత అంటే లేదని నేనన్నా. నా కాలం మారినా మనం ఇంకా పాతలోనే బతుకుతున్నామా? ఎలక్ట్రిక్ దీపాలు వద్దని అమృతం దీపాలు పెట్టుకుంటున్నామా? బస్సులు రైలు కొత్తవని ఎడ్ల బండిలో ప్రయాణిస్తున్నామా? ఒరే తమ్ముడు చెల్లి, అనవసరంగా మీరు ఇట్లా కొట్లాడుకొని విశ్వాస చేయకండి. తమ్ముడు అన్నట్లు మనం ఈ రోజు కొత్త కథనే చెప్పుకుందాం. మంచి పని అయింది. చాలా ఎచ్చులు. ఆ తర్వాత కథ వినండి. పూట గడవని పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా, ఓట మీరుగక పోరాడే ఒక వీర బాల కథరా, 10 మందికి ప్రేరణనిచ్చే వర్తమాన కథరా, తాన తరికిడుతూ. ఇంతకు ఎవరా పైడి బొమ్మ ఏమంటదా? అయ్యల్లారా అమ్మల్లారా, శ్రీలు వెలిసిన భారత భూమిలో రాజనాలు పండే రతనాల నేల తెలుగు నేల. ఆ తెలుగు నాట రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెల్లో శివయ్య, గౌరమ్మ అనే పేద దంపతులు ఉంటారు. ఆ దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడికి పంపాలనుకుంటుండగానే వాళ్ళకు మరే పుల్లవాడు పుట్టాడు. ఇంత సంతానాన్ని ఇక్కడితో ఆపేద్దామా వద్దావా అని వాళ్ళు మదన పడుతుండగానే వాళ్ళకు మరే పిల్లవాడు పుట్టాడు. ఆలస్యం అమృత విషయం అంటే ఇదేనేమో. నువ్వు నోరు మూస్తావా పోయావా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడే ఉత్తముడు, మాట్లాడేవాడే మంచోడు. పుట్టగడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే, పంటలు పండక పొట్ట నిండక కష్టం ఎక్కువాయే, కుటుంబ భారం కుంగదీయక తల్లడిల్లినారు, భార్య భర్త కూలీనాలితో బతుకునిచ్చినారు, ఇంతకు సీత బడికి పోయిందా లేదా? లేదు చెల్లెలా, అమ్మానైనా పనిలోకి పోతే తమ్ముణ్ణి చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయింది. పిల్లలు బడిలో పెద్దరు పనిలో అన్న సంఘటన వాళ్ళెందుకు పట్టించుకోలేదక్క? 16 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టని చట్టాన్ని వాళ్ళెందుకు పట్టించుకోలేదక్క? చట్టాలు అమలు చేయడం ఏ ఒక్కరి బాధ్యతలో అనుకున్నంత కాలం మార్పు రాదురా తమ్ముడు. ఇంతకు ఆ చిన్నారి సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? ఇంటి పనులే చేస్తారా, వంట పని కొంత నేర్చరా, వీడిలెన్నో తాను చుట్టరా, పత్తి చేళ్ళకే పోయరా, వినరా సోదర చదువుల తల్లి దీనగాదనిప్పుడు, నీరు పేద కాదు ఎప్పుడు. మైక్ తీసుకోండి, అది మైక్ తీసుకోండి. ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించి ఆ రాళ్ళతో పెళ్లి చేసి నీళ్లు పోసి పెళ్లి చేసుంటారు. అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే ఒక కొత్త టీచర్ వచ్చింది. చెప్తారు కానీ ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా?
విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు, ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు, తన సొంత బిడ్డల్లా చూసుకుంటారు. శ్రావణి టీచర్ కూడా అటువంటి టీచరే. ఆ ఊరికి రంగానే ముందుగా చేసిన బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి వస్తారో రారో తెలుసుకోవడం, అట్లా తెలుసుకుంటూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అది గమనించిన గౌరమ్మ సీతని ఇంట్లో దాచిపెట్టి అటువంటి పిల్లలు ఎవరు లేరని చెప్పిందా? అదే నువ్వు ఒత్తిగా ఊహించకు, అక్క చెప్పేది విను. రాజు చెప్పింది నిజమే, గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అప్పుడేమైంది? రమణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని? పాలతీయుడా బారబానుడా వినవయ్య వీరుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందుగా, ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము, అందులోనూ ఆడపిల్లగా పుట్టుట శ్రేష్టము. అవును, పుట్టుట శ్రేష్టము. ఆ సహనము కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి, చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నతి పొందు. అవును, అభ్యున్నతి పొందు. అట్టి బాలికలను పెట్టుట అన్యాయముగును. ఓ భారతీయుడా బాలబాన వినయ వీరుల విందుగా, తెలుసుకోవయ్య చరితను ముందుగా. ఆడవాళ్ళు కూడా గొప్ప వాళ్ళన్నావు కదా అక్క, అటువంటి 4 పేర్లు చెప్పక. రుద్రమదేవి చూడరా, శత్రువులను చెండాడరా, సరోజిని నాయుడుండురా, సర్వరాజ్య సమరం చేసరా, సంగం లక్ష్మి బాయిరా, బాలలను బాగుపరిచరా, అచ్చమాంబను చూడరా, మహిళల మార్గము దిద్దరా. తరిగిట్లుంటది అక్క. ఆ తర్వాత ఏం జరిగిందో నేనే చెప్తా. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటికి వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. నిజమే, శివయ్య దంపతులు కూడా సీతను చదివించడమే గొప్పదనుకొని టీచర్ వెంట పంపించారు. అంతేలేండి, అందరూ మా చిన్నక్కలా ఉంటారా? అంటే నువ్వు రాజు కంటే గొప్పదాని అక్క. ఈ కథగా నేను నీ సంగతి చెప్తా. సరే, మీరు తర్వాత కొట్టుకోవచ్చు, ముందు కథ వినండి. సీత ఎట్లా చదువుకుందయ్యా అంటే, అక్షరమాల నేర్చరా, తెలుగును చక్కగా చదివేరా, పరిసరాల విజ్ఞానము చక్కగా గ్రహించరా, ఏది చదివినా ఏ